హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి హరినాథ్. ఈరోజు ఎపిసోడ్ బాగుంది, యావరేజ్ అని కూడా చెప్పాలి, కానీ ఇంట్రెస్టింగ్ ఉంది. డెఫినెట్గా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. ఆ లాస్ట్ పార్ట్ ఏదైతే యాక్టింగ్ వేరే పర్సన్ యాక్ట్ చేయాలన్న దగ్గర నబిల్కి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. నబిల్ యాక్టింగ్కి నిజంగా అంటే నిజంగా ఎక్సలెంట్ చేశాడు. మీకు అందులో ఎవరి యాక్టింగ్ నచ్చిందో కింద కమెంట్ చేయండి. నాకు నబిల్ ఫస్ట్, తర్వాత ప్రేరణ, ఇంకా సీత సెకండ్, సీత థర్డ్ ప్రేరణ. డెఫినెట్ గా ప్రేరణ ఎక్కువ యాక్ట్ చేసింది మనకు అనిపించలేదు. మణికంఠ అది ఏదైతే చేసిందో మాత్రం బిభత్సంగా చేసింది. సో కమింగ్ టు ఎపిసోడ్, ఫస్ట్ మనకి ఇక్కడ విష్ణుప్రియ ఉన్ను పృథ్వీ వీళ్ళిద్దరు కలిసి కూర్చొని అక్కడ గార్డెన్ ఏరియాలో కూర్చున్నారు. అనేది ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది పృథ్వీకి, అది కనిపించింది. సో ఇక్కడ 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీసా అమ్మో అని చెప్పేసి పృథ్వీ అంటున్నాడు. వీళ్ళు మాట్లాడుకున్నారు, ఆ ఫస్ట్ ఎయిడ్ చేసింది తన లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ విష్ణుప్రియ సీత వాళ్ళతో ఇది నాకు నచ్చట్లేదు, మనం చూసుకుంటూ అయిపోతుంది కదా అని చెప్పేసి సీత వర్షన్. విష్ణుప్రియ హ్యుమానిటీ ఆ ప్లేస్లో ఎవరున్నా చేస్తా, నేను ఎవరున్నా కానీ నేను ఫస్ట్ ఎయిడ్ అయితే చేస్తా అది అని చెప్పేసి తను మాట్లాడుతుంది. ప్రయారిటీస్ ఉంటాయి కదా అని చెప్పేసి సీత వర్షన్, నా ప్రయారిటీస్ వేరు తన ప్రయారిటీస్ వేరు కల్పకు అని చెప్పేసి సీత కొంచెం హట్ అయినట్టే కనిపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ సీతకి క్లియర్గా క్లారిటీ ఇచ్చింది విష్ణుప్రియ. ఐ విల్ టాక్ టు సీతకు ఒక్కదానికి కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఐ విల్ టాక్ టు పృథ్వీ, ఐ లైక్ పృథ్వీ, ఐ విల్ టాక్ టు పృథ్వీ, ఐ లైక్ పృథ్వీ, ఐ విల్ టాక్ టు పృథ్వీ, ఐ లైక్ పృథ్వీ. అందరికీ ఉన్న వాళ్ళందరికీ క్లియర్గా వాళ్ళ క్లాన్ మెంబర్స్కి చెప్పింది. నిజంగానే పృథ్వీ అంటే తనకి ఇష్టం నేను మాట్లాడతా అని చెప్తుంది. ఇక్కడ క్లియర్గా చెప్తుంది కదా ఆమె, యాజ్ ఎ పర్సన్ ఇష్టం అని క్లియర్గా తెలుస్తుంది. వాళ్ళు ఏదో వేరేలాగా పోర్ట్రే అయితే చేస్తలేరు. నార్మల్గా అక్కడ డిస్ట్రాక్షన్ అని చెప్పేసి కూడా చెప్తుంది. డిస్ట్రాక్షన్ ఉంటుంది కదా అని చెప్పేసి, అదే కానీ దానికి లిమిట్ క్లాక్ అది ఇది అని చెప్పేసి సీత కూడా చెప్పింది. కానీ ఇక్కడ విష్ణుప్రియ క్లియర్ ఉంది. కాకపోతే ఇక్కడికి వచ్చింది దేనికోసం అది కొంచెం గుర్తు పెట్టుకొని అదే పనిగా ఐ లైక్ యూ, ఐ విల్ టాక్ టు యూ, ఐ లైక్ యూ, ఐ విల్ టాక్ టు యూ అని మాత్రమే కాకుండా ఆమె అది ఒక్కడే ఏం చేయట్లేదు. పృథ్వీని పట్టుకొని పృథ్వీ దేనికాలే తిరగట్లేదు. గేమ్లు ఆడుతుంది, వేరే గాసిప్స్ చెప్తుంది, ఇంట్లో ఏదైనా రచ్చ క్రియేట్ చేస్తుంది, ఆట ఆడుతుంది, ఆ ఆటకు సంబంధించిన రచ్చ గురించి కూడా మాట్లాడుతుంది. ఒక్కటే పృథ్వీని పట్టుకొని ఏం కూర్చోవట్లేదు. కాబట్టి ఆమె గేమ్ ఆడడానికి వచ్చింది, గేమ్ ఆడుతుంది అంతే. ఆ లైమ్ లైట్లో ఉండాలి అంటే కొంచెం ఆ ఫోకస్లు కూడా కావాలి, కాబట్టి అది కూడా ఉన్నట్టుంది ఆమె బ్రెయిన్లో. ఆమె స్ట్రాటజీ ఏంటో మనకు తెలియదు. విష్ణుప్రియ గురించి మరీ ఎక్కువ మాట్లాడుకోవడానికి ఏం లేదు అక్కడ. ఫ్రాంక్గా చెప్పాలి అంటే సోనియా గురించి మాట్లాడుకునే అంత విషయాలు, సోనియా చేసే అంత ఏమంటారు డ్రమాటిక్ ఎక్స్పోజర్ విష్ణుప్రియ అయితే చేస్తలేదు. అదైతే క్లారిటీ ఉంది, బట్ క్లియర్గా ఉంది ఆ పర్సన్ ఇష్టం, మేబీ తన కంఫర్టబుల్ ఏమో, అంతకుమించి ఇంకేం లేదు ఇక్కడ. సో అంతే. దాని తర్వాత ఇక్కడ సోనియా నిఖిల్ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అరే నాకు భయం వేస్తుందిరా పృథ్వీ గురించి, ఐ థింక్ హీస్ ఫాలోయింగ్ ఫర్ హర్ అంట. ఈ మేడంకే ఫాలో అవ్వాలేమో మరి. ఇంకా ఏమి వెళ్ళి నిఖిల్తోనే ఓ దేవుడా సాంప్రదాయని సుప్పిరి శుద్ధ పూసని అన్నట్టు ఈమెనే చెప్పాలి చూడు వేరే వాళ్ళ గురించి. ఇప్పుడు నేను ఆ పాట అట్లనే అనిపించింది. సరే ఓకే, అది నిజమా అబద్ధమా ఫేక్ చేస్తుందో అది లేదు, కానీ అదైతే నచ్చట్లేదు అని చెప్పి విష్ణుప్రియ ఏదైతే చేస్తుందో అది బాగాలేదు. ఎక్కడ డిస్ట్రాక్ట్ అవుతాడు పృథ్వీ అని తను భయపడుతుంది. ఇక్కడ నిఖిల్ అంటున్నాడు సాఫ్ట్ కార్నర్ అఫెక్ట్ అయ్యేంత వరకు అయితే తప్పేం లేదు, అఫెక్ట్ కాకుండా ఉంటే కరెక్టే, ఏం కాదు అని చెప్పేసి ఇద్దరు డిస్కస్ చేసుకున్నారు. దాని గురించి అయిపోయింది. దాని తర్వాత ప్రేరణ కూడా ఇదే టాపిక్ మీద, అరే చూసుకుంటున్నారని తెలుసు కానీ మరీ ఇంత కనెక్ట్ అయ్యారని తెలియదు, హర్ట్ అయితే ఫీల్ అయిపోయింది తను అని చెప్పి ప్రేరణ నైనిక అండ్ సీత వాళ్ళతో అంటుంటే, నైనిక అది ఫ్రెండ్ లాగా అది అని చెప్పి నైనిక కూడా చెప్పింది. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ అదే టైంలో విష్ణుప్రియ పృథ్వీని రెడీ చేసింది, గెటప్ వేసి ఆ షర్ట్ అది అని తీసుకొని వచ్చి ఏదో పెద్ద ఎలివేషన్ ఇచ్చి పృథ్వీని లోపలికి తీసుకొచ్చిన తర్వాత యష్మి ఉంటుంది ఎంతో హాట్గా ఉంటాడని ఫీల్ అయ్యానేమో అని చెప్పేసి, మనకంటే ఇంకే హాట్గా ఉంటాడు కదా అని చెప్పి వీళ్ళ డిస్కషన్ అయింది. అదంతా ఆ సోదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ గేమ్ స్టార్ట్ అయింది. రేషన్కి స్టాక్ చేసుకోవడానికి సూపర్ మార్కెట్కి వెళ్ళి వాళ్ళు తీసుకొచ్చుకోవడానికి. సో ఇక్కడ నిఖిల్ సీత వీళ్ళిద్దరే వెళ్ళారు
దానికంటే ముందు ఒక చిన్న గేమ్. ఆ గేమ్ లో సౌండ్స్ వినిపిస్తారు బిగ్ బాస్. ఇదే గేమ్ ఎన్నిసార్లు ఆడిపిస్తావు బిగ్ బాస్, సరే పోనీలే. అదే గేమ్, కానీ ఎప్పటికైనా అది నిజంగా మంచి గేమ్. టఫ్ టాస్క్ మనకు అనిపిస్తుంది చూడడానికి ఈజీగానే ఉంది కదా, ఈజీ అది కూడా రాయలేకపోయారు అనిపిస్తుంది కావచ్చు, కానీ నిజంగానే టఫ్ అని గుర్తుపెట్టుకొని సడన్ గా టక్ 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 అని వచ్చి ఒక్కటేసారి, అది రెండోసారి విన్ని రాసినా కానీ అర్థమవుతుంది. కాకపోతే ఒకటేసారి చెప్పడం కూడా కష్టమే. ఇందులో శక్తి విన్ అయ్యింది, శక్తి టీం విన్ అయ్యింది. ఇక్కడ నబిల్ డిసిషన్ తప్పని మాత్రం నేను అస్సలను. నబిల్ కరెక్ట్ డిసిషన్ తీసుకున్నాడు. మంకీకి డాంకీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మంకీకి బర్డ్ కన్నా అట్లీస్ట్ అది సారీ ఏ సౌండ్ అది మంకీది. ఇప్పుడు నేను కామెడియన్ అయితా, సేమ్ సీత విష్ణుప్రియ లాగాని. అదే ఏదో మంకీకి బర్డ్ కి చిక్ 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 సౌండ్ అన్న దగ్గరకు ఉంటుంది, కానీ డాంకీది సీత సేమ్ సీతలాది చేసిన కదా, సేమ్ ఆ సౌండ్ అయితే అస్సలు సూట్ కాదు మంకీకి డాంకీకి. సో ఫైనల్ గా శక్తి టీం విన్ అయింది. రేషన్ గెలుచుకోవడానికి, రేషన్ తీసుకొచ్చుకోవడానికి నిఖిల్ కి కొంచెం ఎక్కువ టైం, సీతకి కొంచెం తక్కువ టైం దొరికింది. దాని తర్వాత ఫస్ట్ నిఖిల్ వెళ్ళాడు, కానీ లగ్జరీ రూమ్ ఉన్న వాళ్ళు వెళ్ళి తీసుకుంటే బాగుండేది కదా, ఫస్ట్ కొంచెం టైం ఎక్కువ ఉంటే బాగుండేది. సో రూల్స్ చేంజ్ చేస్తున్నాడు అనమాట బిగ్ బాస్. ఇక్కడ నిఖిల్ వెళ్ళాడు, కావాల్సినవన్నీ తీసుకున్నాడు, దోచేసుకోవాల్సిందంతా మెయిన్ గా నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని దోచేసుకున్నాడు. సీత కూడా వెళ్ళింది, సీత కూడా మాక్సిమం తెచ్చుకుంది. ఇక్కడ నబీల్ ఫీల్ అవుతున్నాడు దానికి, నేను తప్పు డిసిషన్ తీసుకున్నానేమో అని చెప్పి కొంచెం కంటతడి కూడా పెట్టుకున్నాడు. కానీ అదే అంటుంది సీత, నేను ఏమన్నా అన్నానా అంటే అనలేదని కూడా బాధ ఉన్నట్టుంది అని చెప్పేసి ఆదిత్య గారు కూడా అన్నారు. సో దాని తర్వాత గోల్డ్ బ్యాండ్ తీసుకొచ్చి ఒకటి పెట్టి, దానికి ఒక పవర్ ఉంది, ఇది ఎవరు కావాలనుకుంటే వాళ్ళు తీసుకోవచ్చు, కాకపోతే ఆ సభ్యులు ఈ క్లాన్ నుంచి ఇంకో క్లాన్ కి షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి, వాళ్ళు ఉన్న క్లాన్ నుంచి వేరే క్లాన్ కి షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది అని బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. ఇక్కడ మళ్ళీ క్యాంపెయినింగ్ జరిగింది. ఈ క్యాంపెయినింగ్ లో నిఖిల్ మిస్ సోనియా గారికి ఏమని చెప్పారంటే, వెళ్తావా, తాట తీస్తా వెళ్తే, నువ్వు నా రైట్ హ్యాండ్ అంట. అబ్బా మరి లెఫ్ట్ హ్యాండ్, రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్, ఏమో ఈ రైట్ హ్యాండ్ అని పెట్టుకునే గేమ్ని చీఫ్ గా ఉండి గేమ్ని సాగదీస్తా అనుకుంటే 100% చెప్తున్నా నిఖిల్ గేమ్ డెఫినెట్ గా అవుట్ అయిపోతుంది. వర్కౌట్ అయితే అవ్వదు నిఖిల్ కి, డెఫినెట్ గా సెట్ అయితే అవ్వదు. కానీ ఇంకా అదే లాగా తీసుకుంటా చేసుకుంటా నిఖిల్ అనవసరంగా గేమ్ పాడు చేసుకుంటున్నాడు. సోనియాని రైట్ హ్యాండ్ గా పెట్టుకుని సోనియాని చాలా తప్పు చేస్తున్నాడు. దానికి బదులు ఇప్పుడు అట్లీస్ట్ ఆదిత్య గారు ఈ టీంకి వచ్చిండు, కాకపోతే దానికి ఆదిత్యాని కొంచెం రైట్ హ్యాండ్ గా పెట్టుకున్నా ఆయనకి జ్ఞానోదయం అవుతుంది, ఆయన లైమ్లైట్ లెక్క వస్తాడు. ఆయనను పెట్టుకున్నా కానీ కొంచెం అరే డీవియేట్ అయ్యాడు, సోనియా మీదనే లేదు ఫోకస్ అంతా అని చెప్పైనా కొంచెం మనం చూసే జనాలకి కొంచెమన్నా అనిపిస్తుంది. అదే ఫోబియాలో ఇవాళ యాక్ట్ చూసిన తర్వాతనైనా వాళ్ళ ముగ్గురు కొంచెం సపరేట్ గా కూర్చుంటే బాగుంటది. గేమ్ మనకి చూడ్డానికి, ఆడడానికి, వాళ్ళకి గేమ్ లో ముందెళ్ళడానికి వాళ్ళ ముగ్గురికి బాగుంటది ఇండివిజువల్ గా ఆడితే. అదే గ్రూప్ లో ఉండి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు మన లూప్ హోల్స్ ఎత్తుకుతారు, వచ్చిన వాళ్ళందరూ మనల్ని వేరేలాగా చూస్తున్నారు అని అనుకునే బదులు, హౌస్ మేట్స్ అంతా మనల్ని వేరేలాగా చూస్తున్నారు అనుకునే బదులు కొంచెం కాన్సన్ట్రేషన్ నిజంగానే గేమ్ మీద పెట్టి ఎవరి ఐడియా వాళ్ళకి, ఎవరి థాట్ ప్రాసెస్ వాళ్ళకి సింగిల్ గా ఇండిపెండెంట్ గా ఉంటే బాగుంటదని నా ఫీలింగ్. మీకేమనిపిస్తుందో కింద కమెంట్ చేయండి. సో ఇక్కడ నిఖిల్ నబిల్తో అంటున్నాను, నువ్వు రా ఇక్కడికి నా టీంలోకి వచ్చేసి టాప్ 5 కంపల్సరీ ఉంటాం అని చెప్పేసి. నాకైతే అనిపించట్లే, ఈ ముగ్గురిని చూస్తుంటే 3 monkeys లాగా. ఇప్పుడు ఆ నబిల్ని తీసుకొని వచ్చినా గానీ పెద్ద ఫైదా ఏమి ఉండదు అక్కడ. 3 monkeys 3 monkeys టాప్ 5 కి కాదు. నిఖిల్ కూడా ఇట్లనే కంటిన్యూ అయితే డెఫినెట్ గా టాప్ 5 నిఖిల్ ఉండే క్యాండిడేటే. ఇట్లనే 3 monkeys ముందుకు వెళ్ళిపోతున్నా కొద్ది ఇలానే 3 monkeys కంటిన్యూ అయితే డెఫినెట్ గా బాటమ్ 5 ఉంటారు, టాప్ 5 అయితే ఉండరు. చెడగొట్టుకుంటున్నాడు నిఖిల్ గేమ్ ఏమో. సో దాని తర్వాత గోల్డ్ బ్యాన్ చాలానే అయ్యాయి క్యాంపెయినింగ్స్. యష్మి తను ఎందుకు వెళ్ళొద్దు అని చెప్పేసి, వెళ్ళొద్దు అనే దాని గురించి డిస్కషన్ అయినా, చాలా డిస్కషన్స్ అయిన తర్వాత గోల్డ్ బ్యాండ్ ఎవరు తీసుకుంటున్నారని బిగ్ బాస్ అడిగిన తర్వాత నైనిక కూడా తను వెళ్తే, నేను నిఖిల్ టీంకి వెళ్తే నాకేం నష్టం లేదు, నేను వెళ్ళడానికి రెడీగా ఉన్నాను, నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పేసి నైనిక కూడా, సీత వాళ్ళు కూడా కొంచెం భయపడ్డారు. నైనిక అందుకే మణికంఠ నేను తీసుకుంటాను బిగ్ బాస్ అనగానే నైనిక నోరెళ్ళ పెట్టింది. కానీ మణికంఠ స్మార్ట్ మూవ్ చేశాడు నిజంగానే, ఎందుకంటే అది ఇంకో పవర్ ఏదైనా ఉందేమో అని ఆలోచనలో నైనిక తీసుకుంటా అంది వేరే క్లాన్కి వెళ్ళడానికి. ఈవెన్ మణికంఠ కూడా మణికంఠతోనే నైనిక డిస్కస్ చేసింది. సో మణికంఠ తీసేసుకున్నాడు.
స్పాట్లో బిగ్ బాస్ నేను తీసుకుంటా అన్నాడు, వెళ్ళాడు, గోల్డ్ బ్యాండ్ పెట్టుకున్నాడు, నేను రెడీ ఉన్నాను వేరే టీంకి వెళ్ళడానికి అని. సో దాంతో పాటు పవన్ మీరు ఇంకొక సభ్యుని స్వాప్ చేయాలంటే ఆదిత్య గారు ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నాడు, వీళ్ళతో ఆల్రెడీ ర్యాపో ఉంది, ఆ టీంకి వెళ్ళి కొత్తగా ఎక్స్ప్లోర్ చేస్తాడేమో అని చెప్పేసి ఆ రీజన్ తోని స్వాప్ చేశాడు ఆదిత్యని. దాని తర్వాత ఇక్కడ నుంచి ఫ్రమ్ నౌ నా లాయాలిటీ అంతా శక్తి టీంకే ఉంటుంది, ఇప్పటివరకు కాంతారాలో ఉన్నా అని చెప్పి ఆదిత్య గారు కూడా క్లియర్ గా చెప్పి ఆ టీంకి వెళ్ళిపోయారు. దాని తర్వాత బిగ్ బాస్ అడ్డా షో ఏదైతే ఉందో అది స్టార్ట్ అయింది. ఇక్కడ మనకి ఎవరెవరు ఏంటి, ఎవరి కెపాసిటీ ఏంటి, ఎవరి యాక్టింగ్ స్కిల్స్ ఏంటి, ఎవరు ఎంత స్పోర్టివ్ గా, నిజంగా ఇదంతా పెట్టింది లాస్ట్ లో మనకి ఇద్దరికి సోనియాది మణికంఠకి ఏదైతే డిస్కషన్ అయ్యిందో చిన్న లైన్ కొంచెం ఎంత చేస్తున్నా గానీ ఎంత ఫన్ అయినా కానీ లోపల ప్రిక్ చేస్తుంది కదా అని మణికంఠ సోనియా అసలు మొత్తం మా మీదే ఉంది కదా, సోనియా పృథ్వీ నిఖిల్, సోనియా పృథ్వీ నిఖిల్, సోనియా పృథ్వీ నిఖిల్ మా మీదే ఉంది కదా అంతా అని చెప్పేసి తను. సో ఇక్కడ లోపల ఎవరెవరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ పాయింట్ తీసుకొచ్చి కూడా డెఫినెట్ గా నామినేషన్స్ లో వేసే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. సో దానికోసమే బిగ్ బాస్ మనకి ఫన్ అని చెప్పి వాళ్ళకి ఫన్ అని చెప్పి క్రియేట్ చేసిన టాస్క్ ని డెఫినెట్ గా ఇందులో పుల్లలు పెట్టడానికి బిగ్ బాస్ కూడా ట్రై చేస్తున్నాడని నేను అనుకుంటున్నా అట్లీస్ట్. సో ఇక్కడ ఫస్ట్ నబిల్ యాంకర్ లాగా, మిగతా వాళ్ళందరూ యాక్ట్ చేయాలని అన్నారు. తర్వాత డోర్, దాని తర్వాత వేరే వాళ్ళు కూడా యాంకర్స్ చేంజ్ అయ్యారు. ఇక్కడ మణికంఠ ప్రేరణ లాగా, నిఖిల్ పృథ్వీ లాగా, విష్ణుప్రియ సీత లాగా, పృథ్వీ మణికంఠ లాగా, సోనియా ఆదిత్య, అయినా క్యారెక్టర్స్ కూడా చేంజ్ అయ్యాయి. ఇవన్నీ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. టాస్క్లు బాగా అంటే వాళ్ళ క్యారెక్టరైజేషన్ లో చాలా జీవించిపోయారు కూడా. ఇక్కడ ఈ ముగ్గురు గురించి ఫస్ట్ మాట్లాడుకొని తర్వాత నబిల్ గురించి, ప్రేరణ గురించి, సీత గురించి మాట్లాడుకుందాం. సోనియా, పృథ్వీ, నిఖిల్ వీళ్ళ ముగ్గురిది ఎవరైతే యాక్ట్ చేశారో నిజంగా మీద మీద పడ్డట్టే యాక్ట్ చేశారు. అప్పుడు సోనియా ఇట్లనే చూస్తుంది. సో నాకు అనిపించింది అట్లీస్ట్ ఇప్పుడైనా కొంచెం రియలైజేషన్ వచ్చి, అరే వీళ్ళు ఇట్లా అనుకుంటున్నారా, మనం ఓకే నీకు నీ అభిప్రాయానికి నువ్వు అట్లా లేవు, నువ్వు అనుకునే దాని ప్రకారం ఈ ఫోకస్ లో లేవు, నువ్వు అనుకుంటున్నావు నేను అట్లా బిహేవ్ చేయట్లేదు అని. కానీ యాక్ట్ చేసిన వాళ్ళు అలానే చేశారు కాబట్టి మేబీ నేను కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే బాగుంటుందని సోనియా గాని, నిఖిల్ గాని, పృథ్వీ గాని ఎవరో ఒక్కరు అనుకొని కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే నిజంగా గేమ్ కొంచెమైనా చేంజ్ అవుతుందేమో అనిపిస్తుంది. అది కాదు ఇట్లనే ఉంటామని వాళ్ళందరూ మనన్నే అంటున్నారు, మన మీదనే ఉంది కన్నంతా అనే ఉద్దేశంలోనే వాళ్ళు మనం మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు అని ఆ పాయింట్ లోనే ఉంటే మాత్రం గేమ్ ఇలానే ఉంటది, ముగ్గురికి ఇట్లానే ఉంటది. సో నెక్స్ట్ నబిల్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ నబిల్ యాక్టింగ్, ఆదిత్య గారి యాక్టింగ్ అయితే ఇట్లా ఇట్లా చింపి 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 పడేసి నబిల్. చేతైతే అసలు కిందికి దించకుండా ఇలా పెట్టుకొని సేమ్ వాయిస్ దించేసిండు. నబిల్కి అసలు సూపర్ నబిల్ అనిపించింది. సీత కూడా విష్ణుప్రియల ఏం లేదు అని చెప్పి తను కూడా వెళ్ళడం, తను యాక్ట్ చేయడం, ఆ వాయిస్ కూడా తీసుకురావాలని ట్రై చేసింది, బాగుంది. ప్రేరణ మణికంఠ లాగా తీసేస్తా అని చెప్పి నేనేం యాక్ట్ చేయట్లేదు, మంచిగా అనిపించింది అని చెప్తుంది. ప్రేరణది కూడా క్యూట్ గా అనిపించింది, బాగుండే. సో ఇది ఇంతకు మించి ఇంకా వీళ్ళు చేంజ్ అవుతూనే ఉన్నారు, క్యారెక్టర్స్ చేంజ్ అయినా కానీ మెయిన్ ఫోకస్ అయితే ఎక్కువగా నబిల్ కి పోయింది డెఫినెట్ గా. వాళ్ళు బిగ్ బాస్ కూడా అడిగారు ఎవరు బాగా చేశారంటే నబిల్ అని చెప్పారు, విచ్ ఇస్ గుడ్, కరెక్ట్ గా చెప్పారు. ఇక్కడ కూడా అదేంటి పార్షాలిటీ ఏం చూపించకుండా నిజంగానే బాగా అనిపించింది గేమ్, అంతే. ఇవాళకి ఐ థింక్ నేను ఏ పాయింట్ మిస్ అవ్వలేదు అనుకుంటున్నాను. దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే, సీ యూ టుమారో, బై.